హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ నేను సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు ఏమున్నాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు వాటిని కూడా చూద్దాం. ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు కూడా చూద్దాం. ఈరోజు సైకిల్ యాత్ర స్టార్ట్ కాబోతుంది. అవును, ఇక్కడ కిలాషాపూర్లో సైకిల్ యాత్ర ప్రారంభం అవుతా ఉంది. బీసీల సాధికారత కోసం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి, తర్వాత బీసీలు అందరూ కూడా ఏకం కావాలి. ఇక్కడ ఫిబ్రవరి 2వ తారీఖున జరగనున్నటువంటి వరంగల్లో జరగనున్నటువంటి సభకు అందరూ రావాలని చెప్పేసి బీసీలు గలమెత్తుతా ఉన్నారు. దానికి ఇప్పుడు కిలాషాపూర్లో జరిగేటువంటి కార్యక్రమానికి కూడా అందరు రండి. దానికన్నా ముందుకు శనార్థి నేటి మాట చూద్దాం. ఓసారు మాట పోతాంది. భూస్వాముల భూములకు కటాఫ్ పెట్టి ఆ సొమ్ముతో చిన్న సన్నకారు రైతులకు ఎకరాకు 15,000 రైతు భరోసా అంటేవి. ఇప్పుడేమో సాగు చేసే పెద్దోళ్లకు పేదోళ్లకు ప్రతి ఎకరానికి 12,000 భరోసా ఇస్తా అని మాట మారుస్తేవి. ఓసారు మాట పోతుంది. హైడ్రా పేరు చెప్పి ఒక్కో దశలో హడలెత్తిచ్చి ఉన్నోళ్ళై లేనోళ్ళై ఇండ్లు కూలగొడితేవి. ఇప్పుడు హైడ్రా నిశ్శబ్దం వెనుక పెద్ద తలకాయల మూల సూత్రం ఉందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి లెక్కలేనంత పాపం మూటగట్టుకున్నారని లబ్ధిదారులు శాపనార్థాలు పెట్టబడితే ఓసారు మాట పోతాంది. నిండు చట్టసభల్లో పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు లేవని గలమెత్తి గర్జిస్తేవి. 4 రోజులకి అర్ధరాత్రి స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇచ్చి టికెట్ల రేట్లు పెంచుకోమని తల ఊపితివి. పెద్ద సినిమా కోసం కొండంత రాగం తీసి చిన్న సినిమాలను పాతరేయబెడితిరి. ఓసారు మీ మాట పోతాంది. ఓసారు మీ మీద అభిమానం కాస్త వ్యతిరేకంగా మారుతుంది. జర ఓసారి వెనుకకు చూసుకోండి సారు అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పినట్టు చేస్తే మాట పోదు, మంచిగా ఉంటుంది, కాకపోతే చెప్పిన దానికి వ్యతిరేకంగా అక్కడ పనులు చేస్తే మాత్రం మాట పోతుంది. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న సున్నితంగా హెచ్చరిస్తుంది. దామరచర్లలో అదాని పెన్నా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ, గణేష్ పహాడ్ సోనియా పహాడ్ డెవలప్మెంట్కు భారీగా సిఎస్ఆర్ ఫండ్స్కు కేటాయించాలండి. ఇక హామీలను విస్మరిస్తే గేట్లకు తాళం వేస్తాం. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాస్ వార్నింగ్. భూగర్భ కాలుష్య కోరాల్లో పేద ప్రజలు, అబద్ధాల మేడల్లో సిమెంట్ యాజమాన్యాలు. తూతు మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేరు, పోలీసులే ముందు. యాజమాన్యం ఏసీల్లో జల్సా, గ్రామాలలో దుమ్ము ధూళితో పేద ప్రజలు నరకయాత్ర. పర్యావరణ పరిరక్షకులు మరి ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్లు? ఇక భ్రూణ హత్యలు. నాగరికత మారినా నరుడు మారలేదు. నవసమాజ నిర్మాణం జరుగుతున్నా మనిషి స్వార్థం మారలేదు. రాతి యుగం నుంచి రాకెట్ యుగం దాకా సైన్స్ అభివృద్ధి చెందుతున్న చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో, స్కానింగ్ సెంటర్లలో ఆడ శిశువుల శవమై కనిపించకపోలేదు. ఇక ఉచ్చ మడుగుల్లో పుట్టి ఉచ్చ మడుగుల్లో పెరిగి ఉచ్చ మడుగుల కోసం వెంపర్లాడుతున్న మనిషి అవసరం తీరాక ఆడబిడ్డ అని తెలిసాక భ్రూణ హత్యలు ఆపలేదు మనిషి. ఇక ఆడదంతే సంచల సరుకు అయింది, ఆడదంతే మొగాడి చేతిలో కీలు బొమ్మ అయింది. మర్మస్థానం కాదని జన్మస్థానం అని తెలుసుకున్న రోజున, అవసరం కాదు జగతికే ఆధారం అని తెలుసుకున్న రోజున కాస్తో కూస్తో భ్రూణ హత్యలు ఆపవచ్చు అంటూ బాలుగత్తులు రాసిండు. అసలు యాక్చువల్గా భ్రూణ హత్యలు చేయడం వల్లనే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని చెప్పేసి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వమత సమ్మేళనానికి జాన్ పహాడ్ దర్గా ప్రతీక. ఇక సంతాన ప్రాప్తి కోసం సైదులకు మొక్కులు. 400 ఏళ్ల నాటి ప్రాశస్త్యంతో విరాజిల్లుతున్న దర్గా. ఇక సఫాయి బావి నీరు సర్వరోగ నివారణకు మందు. ఇక వాడపల్లి రాజు పర్యటనలో వెలుగులోకి వచ్చిన స్థల పురాణం అంట. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉర్సు ఉత్సవాలు. ఆదివారం ఉర్సు ఉత్సవాలను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్నగర్ ప్రజా పోరాటాల సారథి సిపిఐ-ఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ ఇంటర్ విద్య బలోపేతానికి నూతన చర్యలు అని చెప్పేసి భీమ్ సింగ్ అంటున్నారు. త్వరలో క్రీడా మైదానం ఏర్పాటు చేసుకుందాం. యువత గ్రామాలలో క్రీడలపై దృష్టి సారించాలి. క్రికెట్ బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నిరవధిక సమ్మె తప్పదు. కార్మికులకు డస్ట్ అలవెన్స్ అందించాలి. పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. జైపూర్ పవర్ ప్లాంట్ ఎదుట టోకెన్ సమ్మె విజయవంతం. ఇక హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ వెల్లడి అంటూ ఒక వార్త. పత్తి కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. బాలాజీ జిన్నింగ్ మిల్లులో కొనుగోళ్ల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చి తిరిగి రాని లోకాలకు వాగును దాటేందుకు వెళ్లి యువకుడు దుర్మరణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పాపం ఆసిఫాబాద్ జిల్లా. ఇక నాటు సారాయి స్థావరాలపై దాడులు. 7
ఆ కేసు నమోదు 14 మంది బైండ్ ఓవర్. కాగజ్ నగర్ ఎక్సైజ్ సిఐ రవి వెల్లడి. ఈ నెల 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ రాక అని చెప్పేసి ఒక వార్త. అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయండి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్లి మల్లేష్ మాదిగ అంటున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు, పార్టీ కోసం కష్టపడిన వారికి పట్టించుకోలేదని ఆవేదన ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకుంటే నరేంద్ర మోడీ ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఇది పసుపు బోర్డు తీసుకొచ్చారు. దారి తప్పుతున్న కాకీలు, అధికారుల గుండెలో గుబుల్, సివిల్ తగాదాలో తలదూర్చిన కాకీలు. కల్లెడిలో రైతు భరోసా సర్వేనంట పరిశీలించిన తహసీల్దార్ రమేష్, తర్వాత ఈవో రాంబాబు. రుద్రూరులో శిథిలావస్థకు చేరిన ట్యాంక్, నీళ్లలో చెత్త చెదరం వస్తుందంటున్న స్థానికులు. మెట్లు లేకపోవడంతో ట్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నదంట. నిజామాబాద్ పోలీసులకు లోకాయుక్త నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మహిళా దారుణ హత్య 6 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది నిజామాబాద్లో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే 30 ఎకరాల దళితుల భూముల్ని మింగిన బకాసురుడు. అయితే అక్రమంగా పట్టాలు చేసుకున్న బోయి సమ్మయ్య ఇక ఫేక్ 13B పత్రాలతో తన కుటుంబ సభ్యులపై పట్టా చేసుకున్నట్ట న్యాయం చేయాలని ఎంఆర్ఓకి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ అన్యాయం, యాక్టివ్గా లేని వ్యక్తిని అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఎలా నిర్ణయిస్తారు? ఆక్రోశం వ్యక్తం చేస్తున్న నేతలు. కరీంనగర్ నుంచి ఫెర్టిలైజర్ గోదాములో పట్టణం బయట పెట్టుకోండి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు మంత్రి దగ్గర. ఫెర్టిలైజర్ కంపెనీలు ఊర్లలో పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని ఫోటో వేరే వచ్చినట్టున్నది, లారీ వచ్చింది. డాక్టర్ ఆసుపత్రి సిబ్బందిపై దుర్భాషలు ఆడిన వ్యక్తులు రిమాండ్ చేసేసీలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడుల. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి సిగ్గుచేటు, ఖండించిన రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకు అంటించారు. 21న పెద్దపల్లికి మందకృష్ణ మాదిగ రాక, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి. వివిధ పార్టీలకు చెందిన మాదిగ నేతల డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే రాష్ట్ర మంత్రులు అభివృద్ధి మంత్రం. సిద్దిపేట జిల్లాలో పోటాపోటీగా అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ మరియు పొన్నం ప్రభాకర్. ఇద్దరు మంత్రులు ఒకేసారి అభివృద్ధి మంత్రంతో సిద్దిపేటపై దండయాత్ర. అయితే బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు చెక్ పెట్టడానికైనా ఈ అభివృద్ధి మంత్రం. పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఇక ఘనంగా క్యూనిస్ యాంకర్ మేడం శ్యామ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తీన్మన్మల్ల టీం సభ్యులు. వీడియో కాల్ ద్వారా మేడం శ్యామ్కి శుభాకాంక్షలు తెలిపిన టీం సభ్యులు అంట. నిన్న నీ జన్మదినం సందర్భంగా వాళ్ళు కేక్ కట్ చేసి వీడియో కాల్ చేసి. థ్యాంక్ యూ మిత్రులారా. పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డుతో మాయాజాలం చేస్తా ఉన్నారు. నర్సాపురం డిపో యాజమాన్యం మాయాలీలలు. ఆగదు పోదు వేలకు రాదు అన్న పాత సామెత గుర్తుకు వస్తుంది. ఇలాంటి బస్సులను రద్దు చేసి సరైన బస్సులను నడపాలని డిమాండ్ చేస్తారు. డిపో మేనేజర్కి వినతి పత్రం అందించిన సిరిపురం గ్రామం. ఇక వెలిమిలలో దళిత మహిళ వెంకమ్మ భూమి మాయమైందంట. వెంకమ్మ పేరు మీద సర్వే నెంబర్ 434లో 1 ఎకరం భూమికి పట్టా ఉంది. 1930 నుంచి పహానీలో ఉన్న పేరు 2013 తర్వాత మాయమైపోయింది. శనార్థి తెలంగాణను ఆశ్రయించిన వెంకమ్మ వారసులు రాములంట. చూసుకోవట్లుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్. ఇక జగద్గిరిగుట్టలో గోవింద రాజస్వామి ఆలయం కబ్జా అంటూ వీడియో వైరల్ అయింది. రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణదారులను జైలుకు పంపుతామని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఎన్ఎస్యుఐ పోస్టర్ ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శ్రీకాంత్ నాయక్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నారు. జనం మెచ్చిన జర్నలిస్టు మేనం శ్యామ్ తీన్మన్మల్ల టీం పొలిటికల్ బ్యూరో సభ్యుడు జాకా వెంకటేష్ క్యూన్యూస్ కార్యాలయంలో ఘనంగా సంబంధించింది. అది దుండిగల్ మండల కార్యాలయం ఎదుట ధర్నా. బీఆర్ఎస్ కార్యాలయం కొరకు కబ్జా చేసిన 20 గుంటలు భూమి అంట. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్. తప్పుడు రిపోర్ట్తో మండిపడ్డ ఆకుల సతీష్. గ్రామ కంఠం భూమిని కాపాడాలని తహసీల్దార్కి వినతి. అక్రమ నిర్మాణాలను తొలగించి భూమిని ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. శ్రీ బండారు మైసమ్మ కమిటీ ఆలయ కమిటీ బంగారు మైసమ్మ ఆలయ కమిటీ కీసర్ నుంచి. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. నార్సింగి మున్సిపల్లో 8,25,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు. మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటున్నాడు. ఇక ఓట్లు బీసీలవి, సీట్లు అగ్రకులాలివా, బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు గోరికడతాం. తెలంగాణ బీసీ సంఘాలు అందరూ ఏకమవుతా ఉన్నారు. హత్యనా లేక ఆత్మహత్యనా? పరారీలో మృతురాలి భర్త. కాప్రా కుషాగూడలో విషాదం. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. దుర్వాసన రావడంతో కుషాగూడ పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలనీ వాసులట కాప్రా దగ్గర. ఇక ముదిరాజ్ కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించాలి. గన్ పార్క్ నుంచి ముదిరాజ్ బస్సు యాత్ర. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయాలి.
ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. చిత్రపురి కాలనీలో ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కుమారుడు మోహనకృష్ణ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కల్వకుర్తిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 5 ఎకరాల్లో నిర్మాణానికి స్థల పరిశీలన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్కు ఆదేశం. ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకొని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్. అక్రమంగా వృక్షాల నరికివేత అని చెప్పేసి మక్తలకు సంబంధించిన వార్త. పురాతన ఆలయాన్ని పరిరక్షించండి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి చేస్తున్న పెబ్బేరు. సంక్షేమ పథకాల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. దైవ సేవే పునర్జన్మ సుకృతం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పశు సంపద గ్రామాభివృద్ధికి దోహదం అని చెప్పేసి పశు వైద్యాధికారి రాంప్రసాద్ అంటున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. డబుల్ రోడ్డు లేక వాహనదారుల ఇక్కట్లు. రోడ్డు పక్క గుంతలో దిగుబడిన లారీ. డబుల్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు అంటూ గతంలో కథనం ప్రచురించిన శనార్థి. స్పందించని సంబంధిత అధికారులు అని చెప్పేసి తిరుమలగిరి దగ్గర డబుల్ ఒకటి వస్తే ఇంకో వెహికల్ రానికుండదు. వెయిట్ ఉంటాయి కానీ ఈ రోడ్లు మొత్తం పడిపోతాయి. ఇంకా వర్షం అయితే ఇంకా టూ మచ్ ఉంటుంది. ఇక నవోదయ ప్రవేశ పరీక్షలో నాటకీయ పరిణామాలు. విద్యార్థుల జీవితాలతో ఇన్విజిలేటర్ల చెలగాటం. ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు నమోదు. సెంటర్ల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన. టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బాబు గరిడేపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చట్టసభలకు పంపిన ఘనత ఎన్టీఆర్దే. టీడీపీ అడహక్ కమిటీ సభ్యుడు మండ వెంకటేశ్వర్లు గౌడ్ అంటున్నాడు. వాస్తవం ఆయన చెప్పింది నిజం. అది ఇక ప్రభుత్వ భూమిని కాపాడండి, ఆక్రమించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు. డిప్యూటీ తహసీల్దార్కు ఆర్టీఐ యాక్షన్ టీం వినతి పత్రం చేస్తా ఉంది. ఇక పనిచేసే వారికే స్థానిక పదవులు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. చెట్లు కొట్టేసిండ్రు. జాతీయ రహదారి విస్తరణలో ఇరువైపులా కొట్టేసిన భారీ వృక్షాలు. అయితే వాటి స్థానంలో మొక్కలు నాటాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ స్టేషన్ గన్పూర్ దగ్గర రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్. లారీ అసోసియేషన్ సమ్మెకు తీన్మన్మల్ నట్టి మద్దతు ఇచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి కాకతీయ లారీ అసోసియేషన్ నాయకులు చేపట్టిన సమ్మెకు భూపాలపల్లి తీన్మన్మల్ టీం నాయకులు మద్దతు తెలిపారు. రవి పటేల్ ఆధ్వర్యంలో మద్దతు దొరికింది. జాతీయ సమగ్రతకు పాటుపడండి. ఏబీవీపీ కార్యాలయాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్. గుడంబా విక్రేతల అరెస్ట్ అని చెప్పేసి పరకాల దగ్గర. ఎన్టీఆర్ చిరస్మరణీయులు. టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిల్లువేరు రవీందర్. ఇక 1,00,000 డప్పులు 1000 గొంతులు ప్రోగ్రాంను జయప్రదం చేయండి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు. 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారికి ఆర్థిక సాయం. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి. వీళ్ళంతా మావోయిస్టులు, లొంగిపోయిన మావోయిస్టులు. చెరువుల దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య. ఎంత కష్టం వచ్చిందో పాపం. ఇక న్యూ లక్ష్మీపురం కేజీబీవీని సందర్శించిన తహసీల్దార్ అంట. ఇక ఇది ఇట్లా ఉంటే మల్లారంలో తీవ్ర ఉద్రిక్తత. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ గృహాలను పేదల ఆక్రమణ. ఖాళీ చేయించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు అని చెప్పేసి ఒక వార్త. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఆ పరుగులు ఆషామాషి కాదు. దిగ్గజ క్రికెటర్ సచిన్ కితాబ్ ఇచ్చిండు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఖరారు. తెలుగు కుర్రాళ్లకు మొండి చేయి ఉందంట తెలుగు వాళ్ళకు. ఇక పంత్ కొంచెం ఆట మార్చు అని చెప్పేసి అంటున్నారంట. ఇక మనోహర్ మాస్ బ్యాటింగ్. 42 బంతుల్లో 79 పరుగులు అంట మనోహర్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే పద్ధతిగా డ్రెస్ వేసుకుంటే అందగత్తేనంట. మోడర్న్గా రెడీ అయితే చెడిపోయినట్ట అని చెప్పేసి సినీ నటి మాధవీలత అంటుంది. న్యూ లుక్లో నభా నటేష్. ఇక తమన్ నీ మాటలు హృదయాన్ని తాకాయని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు. రాబిన్హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్. మార్చి 28 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బట్టలు లేనట్టు నభా నటేష్. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూసినటువంటి క్యూనియస్. నేను మీ మేనం శ్యామ్, మీ సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ నవీన్తో.